3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంపు హౌజులు, 203 కిలోమీటర్లు సొరంగాలు, 530 మీటర్ల ఎత్తుకు నీళ్లు లిఫ్ట్ చేసే బాహుబలి మోటార్లు, కాళేశ్వరం ప్రాజెక్టుల వాడిన స్టీల్ తోటి 100 ఈఫిల్ టవర్లు, సిమెంట్ తోటి 10 బుర్జ్ ఖలీఫాలు కట్టొచ్చు. అంత గొప్ప ప్రాజెక్టు, ఇంత గొప్ప ప్రాజెక్ట్ అని గొప్పగా చెప్పేది. కానీ 3 ఏళ్ల గట్టుడు, కుంగుడు, గేట్లెత్తివెట్టుడు, కమిషన్ వేసుడు, రిపోర్ట్ వచ్చుడు అయింది. మరి ఇప్పుడేమైందో చూద్దాం పాండ్రి. కాళేశ్వరం కథ క్లైమాక్స్ కు వచ్చినట్టే. కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ మీద ఎల్లుండి కేబినెట్ మీటింగ్ ఉంది. గా మీటింగ్ లో 650 కమ్మలు చదువుడు అయ్యే పని కాదు కాబట్టి 3 సీనియర్ ఆఫీసర్ల తోటి కమిటీ వేసిండ్రు. వాళ్ళు 2 రోజులలో కమ్మ లైన్ చదివి ముఖ్యమైన పాయింట్లు రాసుకొని సర్కారోళ్ళకి ఇస్తే కేబినెట్ లో చర్చ చేస్తారన్నట్టు. ఆత్రమాత్రం కట్టిర్రు, ఆగమాగం చేసిర్రు, డిజైన్లు మార్చిర్రు, కట్టవచ్చిన జాగాలు మార్చిర్రు, పనిలో లాపరో చేసిండ్రు, చెకింగ్లు కరెక్ట్ చేయలేదు. అంతా అప్పటి సీఎం సార్ చెప్పినట్టే నడిచిందని రిపోర్ట్లు ఉన్నట్టు ప్రచారం నడుస్తోంది. అన్ని వేళ్ళు ఒకే వైపు చూపుతున్నాయి. కేసీఆర్ గారు నా మెదడు రంగరించి కాళేశ్వరం కట్టాను. అంతేకాదు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లకు కేబినెట్ ఆమోదమే లేదట. రికార్డు కోసం రప్ప కట్టేయాలని ఆత్ర పెట్టినందుకే గిట్ల అయిందని రాసిరటగా రిపోర్టులా. కాంట్రాక్టర్ జేబులు నింపడానికి, తద్వారా మీరు సంపాదించుకోవడానికి ప్రాజెక్టు నాసిరకం కట్టి ప్రజల నెత్తిన రుద్దిన పాపాన కేసీఆర్ పోయిండు కాబట్టి ఇవాళ బోన్లో నిలబడ్డాడు. ఇక ఎల్లుండి కేబినెట్ లో కాళేశ్వరం గురించి చర్చ చేసినాక ఏం డిసైడ్ చేస్తారో గానీ బాబు గారు ముంగటేసుకున్న బంకచల్లర కొప్పుకునే ముచ్చటే లేదని కరాఖండిగా చెప్పేసిండు మన చిన్న సీఎం బట్టి సారు. అయ్యా కేటీఆర్ గారు, దొంగతనంగా రాత్రి పూట మీరు పోయి లోకేష్ ఎందుకు కలిశారు? 4 రోజుల తర్వాత లోకేష్ గారు ఆ వృధాగా పోతున్న నీళ్లే కదా మేము కట్టుకుంటాం అంటే, రాత్రి పూట మీ ఇద్దరు మాట్లాడుకొని మీరేం బనకచర్ల అనండి, తెలంగాణ కోసం మేము రక్షించినటువంటి వాళ్ళగా